మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నానండి. వి ఫర్ గాడ్, మనము దేవుని కొరకు అని ఈ యొక్క ఛానల్కి మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నానండి. ఈ యొక్క అధ్యయనంలో మనం సామెతల యొక్క ఇంట్రొడక్షన్ మనం చూస్తున్నామండి. సామెతలు మానవులకు బ్రతుకు పాఠాలు నేర్పు సోపానాలు. జీవితం సజావుగా సాగిపోవటకు సొలొమోను రాసిన సామెతలు. ఈ యొక్క సామెతల గురించి గత ఇంట్రొడక్షన్ భాగంలో మొదటి భాగం మనం నేర్చుకున్నామండి. ఈ యొక్క భాగంలో రెండో భాగం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ భాగంలో 3 ముఖ్య అంశాలు మనం నేర్చుకుందామండి. మొదటిదిగా సామెతల్లో ఎటువంటి సామెతలు ఉన్నాయి. రెండవదిగా సామెతల యొక్క ముఖ్య ఉద్దేశం. మూడవదిగా మనం అంటే క్రైస్తవులం సామెతలు ఎలా చూడాలి అన్న విషయాన్ని మనం ఈ యొక్క రెండో భాగంలో మనం చూద్దామండి. ఇందులో మొదటిగా సామెతల గ్రంథంలో ఎటువంటి సామెతలు ఉన్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించేద్దామండి. ఈ సామెతల్లో వ్యక్తిగతానికి సంబంధించిన సామెతలు ఉన్నట్లు మనం గమనించవచ్చు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఎలా నడవాలి, ఎలా జీవించాలి, వ్యక్తిగతాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ఇందులో పదిలపరచబడినట్లు మనం గమనించవచ్చు అన్నమాట. దాని తదుపరి భార్యాభర్తలకు మధ్యన సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాల్ని వాటికి సంబంధించిన సామెతలు ఈ యొక్క సామెతల గ్రంథంలో మనకు ఉన్నట్లు మనకు కనపడతాయి అన్నమాట. ఆ తర్వాత తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బాంధవ్యాన్ని, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలి అన్న విషయాల గురించి ఈ సామెతల గ్రంథంలో మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా సాంఘిక అంటే సామాజిక, ఇంకా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలి, సోషల్ ఆర్డర్స్లో ఎలా జీవించగలగాలి అన్న విషయాలను ఎత్తి చూపుతూ ఈ సామెతల గ్రంథంలో కూడా కొన్ని విషయాలు మనకి పొందుపరిచినట్లు మనం గమనించవచ్చండి. ఇంకేమున్నాయంటే నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ కలిగిన విషయాలను కూడా ఇందులో సామెతల గ్రంథంలో పుటం చేయబడినట్లు మనకి ఈ సామెతల గ్రంథంలో మనకు కనపడుతున్నాయి అన్నమాట. ఇలాగా సామెతల గ్రంథంలో ఈ విషయాలు ఒక అర్థవంతంగా ఒక వ్యక్తి జీవితాన్ని అన్ని కోణాల్లో తీర్చిదిద్దటకు ఈ సామెతలు ఉపయోగపడటకు ఇటువంటి సామెతలు ఇంక సామెతల గ్రంథంలో ఉన్నట్లు మనం గమనించవచ్చు అన్నమాట. దాని తదనంతరం సామెతల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు జ్ఞానాన్ని ఎలా పొందగలడు అన్న విషయాన్ని ఈ యొక్క సామెతలు మూల ఉద్దేశం అండి. అంటే మనిషికి జ్ఞానం ఎలా పొందుకోగలడు, అంటే జ్ఞానం కలిగి ఎలా జీవించగలడు అన్నదే ముఖ్య ఉద్దేశం అనమాట. ఒక వ్యక్తికి జ్ఞానం చాలా అవసరం. ఆ జ్ఞానం లేకపోతే మనిషి జీవితం చాలా అతలకుతలం అయిపోతుంది. చాలా విషాదకరంగా, బాధాకరంగా సమాజంలో లేకపోతే వ్యక్తిగతంగా కుటుంబంలో కనపడినట్లు, లేకపోతే అతని జీవితం పాడైపోతుంది అన్న విషయాన్ని ఎత్తి చూపుతూ ఆ జ్ఞానాన్ని పొందుపరిచి జ్ఞానవంతుడు ఎలా జీవించగలడు, ఎలా నీతిగా, యథార్థంగా, న్యాయంగా, నిందారహితుడిగా, చెడుతనమును విసర్జించిన వాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో ఈ సామెతలు నేర్పుతూ ఉంటాయి అన్నమాట. ఈ సామెతల్లో ఏం నేర్పుతాయంటే జ్ఞానాన్ని ముఖ్యంగా నేర్పుతాయండి. మనిషి జ్ఞానం లేకపోతే మనిషి పాడైపోతాడు. అదేవిధంగా అంతేకాకుండా మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, ఎవరితో స్నేహభావం కలిగి ఉండాలి, ఎవరు ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు, వారితో ఎలా మన ప్రవర్తన ఉండాలి అన్న విషయాలు కూడా మనకు తెలియపరచబడతాయి అన్నమాట. ముఖ్యంగా జ్ఞానులు ఎవరు, అజ్ఞానులు ఎవరు, జ్ఞానులతో నడుచుకుంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయి, అజ్ఞానులతో నడుచుకుంటే మన స్థితిగతులు ఎలా ఉంటాయి, బుద్ధిమంతులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు మనకు తెలియపరుస్తూ ఎవరితో ఎలా సహవాసం కలిగి స్నేహభావం కలిగి ముందు కొనసాగాలి అన్న విషయాన్ని కూడా మనకి ఈ సామెతలు తెలియపరుస్తుంది అన్నమాట. ఇవన్నీ తెలియపరుస్తూ ఏం చేస్తాయంటే జీవిత విధానాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది అన్నమాట. సామెతల్లో ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే జీవిత విధానాన్ని వృద్ధిపరుస్తుంది అన్నమాట. వృద్ధిపరచడం అంటే అభివృద్ధి చేస్తుంది అన్నమాట. ఒక వ్యక్తి వృద్ధిపరచబడటం అంటే ధనధాన్యాలు సంపాదించుకోవటం అని, లేకపోతే మేడమిడ్లు కట్టుకోవటం అని కాదు. కానీ ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో సంతోషంగా ఎలా తన జీవితాన్ని పదిలపరచుకోగలడు,
ఎలాగా జీవితాన్ని సుఖంగా, సజావుగా ముందుకు కొనసాగలడన్నది ఈ జ్ఞానం మనకి ఎంతో మేలుకరంగా, ఉపయోగకరంగా ఉంటదనమాట. ఒకవేళ ఈ జ్ఞానం లేకపోతే మనిషి జీవితం చాలా అతలాకుతలంగా, ఇబ్బందికరంగా, బాధాకరంగా, దుఃఖంలోకి, చీకటిలోకి, అంధకారంలోకి నెట్టివేసినట్లు మనకు కనపడుతుందండి. అందుకని ఈ జ్ఞానం చాలా అవసరమండి. ఉదాహరణగా సామెతల గ్రంథము 27 అధ్యాయము 17 వచనం మనం గమనిస్తే, ఇనుము చేత ఇనుము పదునగునట్లు, అంటే ఒక ఇనుము వస్తువు ఇంకో ఇనుము చేత పదునవుతుందనమాట. పదును పెట్టబడుతుందనమాట. షార్ప్ చేయబడుతుందండి. అలాగే ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. ఒక ఫ్రెండ్ ఉన్నాడనుకోండి, ఒక స్నేహితుడు ఉంటే, ఆ స్నేహితుడి యొక్క మంచి భావాలు, మంచి సూత్రాల ద్వారా వేరొక స్నేహితుడికి ఈ వివేకం కలిగించే సామెతలు కానీ, వివేకం కలిగించే జ్ఞానం కానీ అందచేయబడతాయన్నమాట. ఆ జ్ఞానం వల్ల అతని జీవితం కూడా పదిలపరచబడుతుందన్నమాట. అలాగా సొలొమోను గారు దేవుని ద్వారా పొందుకున్న జ్ఞానాన్ని మనకి అందించారన్నమాట. ఆ జ్ఞానం మనం పొందుకొని మనకి జీవితాన్ని పదిలపరుచుకున్నటకు, మన జీవితం చక్కబెట్టుకున్నటకు ఇవెంతో ఉపయోగకరంగా ఉంటాయన్న విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. అదేవిధంగా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే, మన జ్ఞానం సరిగా లేకపోతే అది మన జీవితం పాడైపోతుంది అన్నదానికి ఇది చాలా మంచి ఉదాహరణ అన్నమాట. ఇనుప ఆయుధం ఉందనుకోండి, ఇనుప ఆయుధము దాన్ని షార్ప్నెస్ లేకపోతే, మొద్దుగా ఉంటే అది మనం పని చేసేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం బలం ఎక్కువ వాడి దాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది అనమాట. అదే దాని షార్ప్నెస్గా, పదునుగా ఉంటే కొంచెంగానే, తేలిగ్గానే దాన్ని వినియోగించి దాని ముందు మన యొక్క పనిని కొనసాగించడానికి చాలా బాగుంటుంది. అందుకనే ప్రసంగి 10:10 ఏమంటున్నారంటే, ఇనుపు ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయబడిన యెడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. కార్యం ఈజీగా జరగాలంటే జ్ఞానం ప్రధానం అన్నమాట. అందుకనే సామెతలు 14:1 ఏమంటారంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. అదే మూఢురాలైతే తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుంది. అందుకని జ్ఞానం చాలా అవసరం అండి మనుషులకి. ఆ జ్ఞానాన్ని మనం పొదును పెట్టుకోవాలన్నమాట. ఈ సొలొమోను రచించిన సామెతలు కానీ, దేవుని గ్రంథం కానీ, బైబిల్ కానీ మనం ఏం చేస్తుందంటే మన జ్ఞానాన్ని పొదును పెడుతుందన్నమాట. మనం ఎలా వ్యవహరించాలి, మనం ఎలాగా జీవించాలన్నది ఈ యొక్క బైబిల్, దేవునికి జ్ఞానము మనుషులకి ఉపయోగకరంగా, మనిషిని తీర్చిదిద్దేదిగా, మనుషుల్ని సంతోషంగా చక్కదిద్దేదిగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. అంతే, ఎందుకంటే సొలొమోను మహారాజు గారు మందిరం నిర్మాణం చేస్తున్నప్పుడు చెక్కబడిన రాయిలు, చెక్కిన రాయిలు, రాయి ఏమన్నదంటే దాన్ని చెక్కించి అమర్చటానికి మందిరంలో నిర్మాణానికి ఉపయోగించినట్లు మొదటి రాజుల గ్రంథము 5:17లో మనం చూడగలుగుతామండి. ఇలాగా మనం ఈ జ్ఞానాన్ని అభ్యాసం చేసుకోవాలండి. రోజు చదువుకోవాలి. ఈ బైబిల్ ఇలా అధ్యయనం చేస్తాం వల్ల మనకే మేలు జరుగుతుంది అనమాట. మన జీవితంలో మేలు జరుగుతుంది, మన కుటుంబంలో మేలు జరుగుతుంది, మన సమాజంలో మేలు జరుగుతుంది అనమాట. అందుకనే అన్నిటికంటే వాడగలది దేవుని వాక్యము, దేవుని జ్ఞానం అని హెబ్రీలు 4:12లో మనకు కనపడుతుంది అనమాట. మనం ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోవాల్సింది, జ్ఞానం తెచ్చుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధనలో సొలొమోను గారి ద్వారా దేవుడు అనేకమైన సామెతలు వారికి ఇచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకి, వారు అవన్నీ విన్నారు కానీ వారు ఆచరణలో పెట్టకపోవటం వల్ల వారు అవిధేయులైపోయి వారి జీవితంలో పడిపోయినట్లు మనం ఈ గ్రంథం అంతా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. హెబ్రీ రాసిన పత్రిక 4:11లో వారు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞల్ని, కట్టడలను అనుసరించకుండా వారు అవిధేయులైపోయి వాళ్ళు పడిపోయినట్లు మనం గమనిస్తున్నాం. అందుకనే మరి మనం ఏం చేయాలంటే, ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కానీ, సామెతలు చదువుతున్నప్పుడు కానీ మనం బుద్ధి తెచ్చుకొని జ్ఞానాన్ని పొదును పెట్టుకుంటూ మన యొక్క జీవితాలని చక్కదిద్దుకున్నట్టు జ్ఞానం ఎంతో అవసరత దోహద పలుకుతుంది. కాబట్టి వాటి విషయాలు మనం అభ్యాసం చేసి ముందు కొనసాగాలని దేవుడి వాక్యం మనం హెచ్చరిస్తుంది. కాబట్టి వీటి విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి వాటి అభ్యాసం చేసుకుంటూ మన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ మన యొక్క జీవితం సాఫీగా, ఎంతో సంతోషంగా ముందుకు కొనసాగటానికి ఇవెంతో దోహదపలుగుతాయి. కాబట్టి వీటినన్నింటినీ మీరు అభ్యాసం చేసి ముందుకు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలండి. ఈ పాఠంలో ఏమైనా సందేహాలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.